యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. బుధవారం విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా టీడీపీ జనసేన అధినేతలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత అధినేతలు ఇద్దరూ ఒకే వేదికపై నుంచి మాట్లాడబోతున్నారు. ఈ సభ పట్ల ఏపీ వ్యాప్తంగా ఇరు పక్షాల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్ కార్యాచరణను యువగళం వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. ఏపీలో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ బుధవారం జరగనుంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత జరుగుతున్న ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే వేదికపై మాట్లాడబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత విశాఖకు బయలుదేరనున్నారు. ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా యువగళం సభాస్థలి వద్ద ఉండే సండే రిసార్ట్స్ కు చేరుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి నేరుగా 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి సండే రిసార్ట్స్ కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. యువగళం విజయోత్సవ సభలో పవన్, చంద్రబాబుతో పాటు యువగళం సారథి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ మాట్లాడనున్నారు. వీరితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడే అవకాశం ఉంది. చలి ఎక్కువగా ఉండడంతో సాయంత్రం 6 గంటలకు సభ ముగించాలని నిర్వాహకులు భావిస్తున్నప్పటికీ సభ 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. యువగళం ముగియడంతో ఇప్పటికే టీడీపీ ప్రకటించిన సూపర్ 6 హామీలతో పాటు జనసేన అదనంగా ఇచ్చిన మరో 6 హామీలను కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని ఇరుపక్షాల అధినేతలు భావిస్తున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు, పవన్ హైదరాబాద్ లో సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారు. యువగళం ముగింపు సభ వేదికగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది, ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారనే అంశాన్ని ఇరుపక్షాల నేతలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రధాన హామీలపై కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లేది ప్రకటించనున్నారని సమాచారం. టీడీపీ జనసేన ప్రణాళికకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలపై కాకుండా మిగతా అంశాలపైన ఈ వేదిక మీద నుంచి ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలకు, భవిష్యత్తు కార్యాచరణకు ఒక వేదికగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.